ఈ వీడియోలో ఈరోజు మనము 10వ తరగతి తర్వాత ఎన్ని రకాల కోర్సెస్ మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఏ కోర్స్ చూసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయో మీకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు నేను ఈ వీడియోలో మీకు ప్రతి కోర్సుకు సంబంధించింది బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సో ప్రతి కోర్సుకు సంబంధించింది పూర్తి వివరాలకు మళ్ళీ సపరేట్గా ప్రతి ఒక్క దానిపైన ఒక సపరేట్ వీడియో కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీరు మన ఛానల్లో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు లైక్ చేయండి, కామెంట్ చేయండి. దాంతోపాటు ఇతరులకు కూడా ఈ విషయాన్ని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే 10వ తరగతి అనేటటువంటిది మీ యొక్క లైఫ్లో ఒక మంచి టర్నింగ్ పాయింట్. ఎందుకంటే మీ జీవితంలో మీరు ఏం చేయాలో డిసైడ్ చేసుకోవాల్సిన సమయం కాబట్టి ఈ అన్ని రకాల కోర్సెస్ మీకు చాలా ఉపయోగపడతాయి. సో ఏమేమి కోర్సెస్ అందుబాటులో ఉన్నాయో మనం ఒకసారి క్లియర్గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటర్మీడియట్. ఇది మీ అందరికి జనరల్గా తెలిసిన ప్రోగ్రాము. సో ఇది 2 years ప్రోగ్రామ్ ఉంటుంది ఇంటర్మీడియట్ అనేటటువంటి. దీంట్లో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. జనరల్గా వాటి నేమ్స్ చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఎంపీసీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ఇది ఎవరికైతే మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్స్ వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మ్యాథ్స్ సబ్జెక్ట్ బాగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకోవచ్చు. ఇంటర్మీడియట్ ఎంపీసీ తీసుకున్న తర్వాత ఎలాంటి అవకాశాలు ఉంటాయి, ఏ కోర్స్ తీసుకోవచ్చు, ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి అనేది మళ్ళీ దీనిపైన సపరేట్ వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి జస్ట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తున్నాను. తర్వాత బైపీసీ. బైపీసీ వచ్చేసి ఎవరికైతే బయాలజికల్ సబ్జెక్ట్స్ ఇంట్రెస్ట్ ఉండి హెల్త్ రిలేటెడ్ రంగాలు వెళ్ళాలి, లేదంటే వేరే సైన్స్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ సైడ్ వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంటర్లో బైపీసీ తీసుకోవచ్చు. తర్వాత సిఈసి కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ అంటే వ్యాపార వాణిజ్య రంగాలకు సంబంధించి కావచ్చు. సో సివిల్స్ రిలేటెడ్ సంబంధించిన వాటికి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ గ్రూప్స్ తీసుకోవచ్చు. దాంతోపాటు హెచ్ఈసి హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ సంబంధించి ఉంటుంది. అంటే కాంపిటివ్ ఓరియంటెడ్ ఉండి తర్వాత హిస్టరీకి సంబంధించి కావచ్చు, అంటే మన ఇండియన్ హిస్టరీ కావచ్చు, వరల్డ్ హిస్టరీ కావచ్చు. ఇలాంటి సబ్జెక్ట్స్ ఇవి ఎక్కువ మన కాంపిటేటివ్లో హెల్ప్ అవుతాయి కాబట్టి ఇలాంటి సంబంధించిన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ గ్రూప్స్ తీసుకోవచ్చు. తర్వాత ఎంఈసి మ్యాథ్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్ అంటే బిజినెస్ ఓరియంటెడ్ సంబంధించిన రిలేటెడ్ జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, మ్యాథ్స్ పైన మంచి పట్టుండి ఆ నాలెడ్జ్ తోటి బిజినెస్ లైక్ కంపెనీస్ క్రియేటర్ కావచ్చు, సిఏ కావచ్చు, సిఎస్ కావచ్చు. సో వీటికి ఏ కోర్స్ అయినా చేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి రంగాలలో బిజినెస్ ఓరియంటెడ్ ఉన్నటువంటి ఉద్యోగాలు చేయాలనుకున్నటువంటి వాళ్ళకి ఈ కోర్సు సూటబుల్గా ఉంటుంది. సో ఇవి మనకు జనరల్గా ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్. సో నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి మీ అందరికి తెలిసింది పాలిటెక్నిక్. సో ఇది ఈ రోజుల్లో చాలా డిమాండింగ్ ఉన్న ప్రోగ్రాము. సో ఈ పాలిటెక్నిక్ అనేది మీరు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇది 3 years డిప్లొమా ప్రోగ్రామ్స్ వీళ్ళు ఆఫర్ చేస్తారు. ఎవరు వెళ్ళొచ్చు ఈ ప్రోగ్రామ్స్ అంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత టెక్నాలజీ రిలేటెడ్ రంగాల్లో నేను జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, టెక్నికల్ సైడ్ వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు ఈ ప్రోగ్రామ్ చేస్తే వాళ్ళ కెరీర్ బాగుండడానికి అవకాశం ఉంటుంది. అంటే 10th క్లాస్ అయిపోయిన ఒక 3 years చదువుకున్న వెంటనే గవర్నమెంట్ లేదా ప్రైవేట్ సెక్టర్లో మీరు ఎంచుకున్నటువంటి కోర్సును బేస్ చేసుకొని మీరు ఒక అసిస్టెంట్ ఇంజనీర్గా మీ కెరీర్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో చిన్న వయసులో ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో, సాఫ్ట్వేర్ రంగాలలో మీరు అసిస్టెంట్ ఇంజనీర్ కెరీర్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ కోర్సును సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దీంట్లో చాలా రకాల కోర్సెస్ ఉంటాయి. ఒక మినిమం 20 to 30 డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఆ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉంటాయి అనేటువంటి నేను సపరేట్గా మీకు మళ్ళీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇదొకటి మనకు సెకండ్ వన్ వచ్చేసి ఇంటర్మీడియట్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత చేసుకోవడానికి ఉన్నటువంటి అవకాశం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఇంటర్మీడియట్ వొకేషనల్. సో ఇంటర్మీడియట్ వొకేషనల్ ఏంటంటే వీటినే వృత్తి విద్యా కోర్సెస్ అంటారు. ఇవి ఏంటంటే ఎలాంటి వాళ్ళు చేసుకోవచ్చు అంటే ఈ ప్రోగ్రామ్స్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఒక 2 years చదువుకొని వెంటనే నేను జాబ్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, సో లాంగ్ స్టడీస్ ఇంట్రెస్ట్ లేనటువంటి వాళ్ళకి ఇంటర్మీడియట్ వొకేషనల్ అంటే బాగా సూటబుల్గా ఉంటుంది. దీంట్లో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. దీంట్లో హోమ్ సైన్స్ రిలేటెడ్కి సంబంధించి కావచ్చు, బిజినెస్ అండ్ కామర్స్ అంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ సేల్స్ మెన్ లేదా సేల్స్ ఉమెన్స్ ఉంటారు కదా, అలాంటి రిలేటెడ్ సంబంధించిన కోర్సెస్ కావచ్చు. అగ్రికల్చర్ సంబంధించిన అంటే డైరీకి సంబంధించిన, ఫిషరీస్ అండ్ పౌల్ట్రీకి సంబంధించినవి, సో ట్రావెల్ అండ్ టూరిజం సంబంధించినవి అండ్ పారామెడికల్ ప్రోగ్రామ్స్, ల్యాబ్ టెక్నీషియన్ రిలేటెడ్ ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మన వొకేషనల్ ఉంటాయి. 2 years మాత్రమే ఉంటుంది. ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది కూడా ఎవరైనా చేసుకోవడానికి అవకాశం అనేటువంటి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి 10th క్లాస్ తర్వాత ఫోర్త్ వన్ అవకాశం ఏంటంటే ఐటీఐ. సో చాలా డిమాండింగ్ ఉన్న ప్రోగ్రామ్స్ ఇవి. ఐటీఐ అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. దీనికి మనకు ఎలాంటి ప్రవేశ పరీక్ష ఉండదు. సో వాళ్ళకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో మనం అప్లై చేసుకోవాలి. 10th క్లాస్ అయిపోయిన తర్వాత దీంట్లో 2 years ప్రోగ్రామ్స్ ఉంటాయి, 1 year ప్రోగ్రామ్స్ ఉంటాయి. చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. దీంట్లో కొన్ని ప్రోగ్రామ్స్కి చాలా డిమాండ్ ఉంది. మీరు మార్కెట్లో చూస్తున్నారు లైక్ ఎలక్ట్రీషియన్ కావచ్చు, ఫిట్టరు, ప్లంబరు. ఇది జస్ట్ 2 years మాత్రమే ఉంటాయి. వీటిలో గవర్నమెంట్ సెక్టర్లో కూడా చాలా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్లో బేసిక్ 30,000 to 40,000 శాలరీస్ తోటి వాళ్ళ కెరీర్ స్టార్ట్ అవుతుంది. సో
చాలా దీటికి ఒక వృత్తి విద్య కోర్సెస్ అంటారు వీటిని. దాంతోపాటు మీరు చాలా చూస్తారు డీజిల్ మెకానిక్ అని. సో జస్ట్ 1 ఇయర్ మాత్రమే ఉంటది ప్రోగ్రాము. ఇది అయిపోయిన తర్వాత మనకు చాలా గవర్నమెంట్ సెక్టర్‌లో రైల్వే డిపార్ట్మెంట్‌లో కావచ్చు, అంటే డీజిల్‌తో తయారయ్యే వాహనాలు తయారు చేసే కంపెనీస్ ఉంటాయి ఇండస్ట్రీస్‌లో వీటిలలో చాలా డిమాండింగ్ ఉంటది వీళ్ళకి. లైక్ స్టేట్‌లలో చూసుకుంటే ఆర్టీసీ కావచ్చు, ఇలాంటి రంగాలలో వీళ్ళకి చాలా అవకాశాలు ఉంటాయి. సో ఇట్లా చాలా రకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి ఐటీలో. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్రోగ్రామ్‌లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇది మనకు ఐటీకి సంబంధించినటువంటి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్, ఎలాంటి స్కిల్స్ ఇవన్నీ మనం మళ్ళీ సపరేట్గా వీడియో చేయడానికి ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ సిక్స్త్ వన్. సో దీన్ని మనము సిఐటి అంటారు. సిఐటి అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైనింగ్. మనం ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఇన్స్టిట్యూట్. ప్రతి స్టేట్లో ఒకటే ఇన్స్టిట్యూట్ ఉంటుంది. మన తెలంగాణలో కూడా ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, హైదరాబాద్ బాలానగర్లో ఉంది. సో వీళ్ళు కూడా 10th క్లాస్ అయిపోయిన తర్వాత కొన్ని డిప్లొమా ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తారు. చాలా డిమాండింగ్ ఉన్న ప్రోగ్రామ్స్. దాంతోపాటు ఇక్కడ మీకు సీట్ వస్తే మనకు ఉద్యోగ అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే 4 డిప్లొమా ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తారు. టూల్స్కి సంబంధించినవి మనకు వెహికల్స్ రిలేటెడ్ వాటిలో మనం చాలా రకాల టూల్స్ యూజ్ చేస్తాం కదా, ఆ టూల్స్ సంబంధించిన ఒక ప్రోగ్రామ్ డిప్లొమా ప్రోగ్రామ్, అది 4 years ఉంటుంది. తర్వాత దాంతోపాటు రిమైనింగ్ 3 డిప్లొమా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సంబంధించిన 3 years మాత్రమే ఉంటుంది. ప్రొడక్షన్ ఇంజనీరింగ్ సంబంధించిన తర్వాత ఆటోమేషన్ అండ్ రోబోటిక్. సో ఈరోజు మనిషి తయారు చేసినటువంటి వస్తువు తర్వాత మనిషి ప్రమేయం లేకుండానే సో మనం ఆ వస్తువు పనిచేస్తుంది. లైక్ రోబోటిక్స్ కావచ్చు, ఆటోమేషన్ సంబంధించినవి కావచ్చు, లైక్ ఒక ఏటీఎం మిషన్ కావచ్చు, ఇలాంటి వాటికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అనేటటువంటి సిఐటీలో ఆఫర్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఇది. చాలా బాగుంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళు దీన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మీరు ఇది కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి సిపిటి అంటారు దీన్నే, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో ఇది కూడా మీరు 10th క్లాస్ అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు. ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్. ఇది కూడా హైదరాబాద్లో ఉంది, తెలంగాణ స్టేట్లో. సో దీంట్లో 2 డిప్లొమా ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తారు ప్లాస్టిక్ సంబంధించింది. చూడండి, ఈరోజు మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు మనం చాలా రకాల ప్లాస్టిక్ వస్తువులు వాడతాం. మనం వాడే వాచ్ కావచ్చు, పెన్ను, నువ్వు వాడే పెన్ను, తినే ప్లేటు, చైర్, వాటర్ బాటిల్, మనం వేసుకునే చెప్పులు, ఎవ్రీథింగ్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్లాస్టిక్. అంటే రీసైక్లింగ్ ప్లాస్టిక్ వస్తువులను ఏ విధంగా తయారు చేయాలి, పర్యావరణానికి ముప్పు జరగకుండా, ఇలాంటివన్నీ వాళ్ళు ఇక్కడ నేర్పిస్తారు. చాలా మార్కెట్లో చాలా డిమాండింగ్ ఉన్న ప్రోగ్రామ్ ఇది. అక్కడనే వాళ్ళకు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి దీనిలో 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ డిప్లొమా అండ్ ప్లాస్టిక్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ఇస్తారు. ఇది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే. నెక్స్ట్ 7th వన్. సో ఇది మీ అందరికి కూడా తెలుసు. సో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్. సో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్లో వాళ్ళు 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అండ్ 2 years ప్రోగ్రామ్ ఉంటుంది. తర్వాత డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ అండ్ 2 years ప్రోగ్రామ్ ఉంటుంది. తర్వాత డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అండ్ 3 years ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఇది ఎవరు ఆఫర్ చేస్తున్నారు అంటే మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అని మనకు హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఉంటుంది. సో వీళ్ళు ఎవ్రీ ఇయర్ కౌన్సిలింగ్ కండక్ట్ చేసి వీళ్ళు అడ్మిషన్ అనేటటువంటి ఇస్తారు. కానీ వీళ్ళు ఏంటంటే అడ్మిషన్ అనేటటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉందంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా మనం పాలిసెట్ గురించి తెలుసుకున్నాం కదా, ఆ పాలిసెట్లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా వీళ్ళు మనకు డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఈ 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్లో వాళ్ళు అడ్మిషన్ ఇస్తారు. పాలిసెట్ అంటే మీరు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అయితే మీకు చాలా రకాల అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే సో మీరు ఇటు సైడ్ కూడా వెళ్ళొచ్చు. దీనికి సంబంధించింది మనకు వ్యవసాయం సంబంధించింది, రైతులకు ఏ నెలలో ఎలాంటి పంటలు పండించాలి, సో ఏ సీజన్లో ఎలాంటి తెగులు ఇలాంటివి వస్తే ఎలాంటి మందులు వాడాలి, ఇవన్నీ అంటే రైతులకు సలహాలు ఇచ్చేటట్టు ఆఫీసర్స్గా వర్క్ చేయవచ్చు. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా అంటే వ్యవసాయం పైన ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దీనికి కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్ ఉన్నాయి. ఎవరు చేయాలి, 10th క్లాస్ అయినా ప్రతి ఒక్కరు చేయడానికి దీనికి అవకాశం లేదు. సో ఎవరు చేయాలనేది నేను మళ్ళీ దీనిపైన సపరేట్ వీడియో చేస్తాను. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 8th వన్ వచ్చేసి డిప్లొమా ఇన్ హార్టికల్చర్. డిప్లొమా ఇన్ హార్టికల్చర్ అంటే ఏంది, మనకు గార్డెన్స్ కనిపిస్తాయి, చాలా గార్డెన్స్, దాంతోపాటు కూరగాయలు, పండ్లు, తోటల పెంపకం, ఇలాంటి ఫ్లవర్స్ సంబంధించినవి డిఫరెంట్ ఫ్లవర్స్ మనకు మార్కెట్లో కనిపిస్తాయి. వీటన్నిటికి సంబంధించిన ఎక్కడ నేర్చుకుంటారు అంటే డిప్లొమా ఇన్ హార్టికల్చర్ అనే ఒక 2 years ప్రోగ్రామ్లో నేర్చుకుంటారు. దీనికి సపరేట్ యూనివర్సిటీ ఉంది, శ్రీ కొండా లక్ష్మణ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ అని హైదరాబాద్ రాజేంద్ర నగర్ ఉంది. సో వీళ్ళు కూడా పాలిటెక్నిక్లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఈ డిప్లొమా ఇన్ హార్టికల్చర్ ప్రోగ్రాంలో అడ్మిషన్ ఇస్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత మనకి ఉద్యానవన శాఖలలో కావచ్చు, తర్వాత ఈ కూరగాయలు, పండ్లు, వీటికి సంబంధించిన వెజిటేబుల్ అండ్ ఫుడ్ అండ్ వెజిటేబుల్ ఇన్స్పెక్టర్గా మీకు మార్కెట్లో చాలా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఇది అయిపోయిన తర్వాత కూడా మీరు మళ్ళీ హయ్యర్ స్టడీస్ కూడా చేసుకోవచ్చు. డైరెక్ట్గా మీరు గ్రాడ్యుయేషన్స్ కూడా చేసుకోవచ్చు. అది కూడా మనకు మళ్ళీ సపరేట్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇది మనకు హార్టికల్చర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.
నెక్స్ట్ నైన్త్ వన్ డిప్లొమా ఇన్ వెటర్నరీ. సో వెటర్నరీ అంటే తెలుసుగా మీ అందరికంటే యానిమల్స్‌కు ట్రీట్మెంట్‌కి సంబంధించి ఇచ్చేది. అంటే మన సమాజంలో మనతో మమేకమై మనతో కలిసి జీవిస్తున్నటువంటి మూగజీవాలు చాలా ఉన్నాయి. మనకు అవసరం ఉన్నాయి దాంతో పాటు. వాటితోటి గూడా. మరి అలాంటి వాటికి గూడా ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వస్తే వైద్యం చేయాలి గదా! మరి అలాంటికి సంబంధించిన వాటికి కూడా ఒక సెపరేట్ కోర్స్ ఉంది. దాన్నే డిప్లొమా ఇన్ వెటర్నరీ అంటారు. దీనికి కూడా సెపరేట్ యూనివర్సిటీ ఉంది తెలంగాణ. శ్రీ పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ అని హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో ఉంది గూడా. ఈళ్ళు గూడా ఏందంటే పాలిటెక్నిక్‌లో వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా మీకు 10థ్ క్లాస్ అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్‌లో వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా డిప్లొమా ఇన్ వెటర్నరీ 2 ఇయర్స్ ప్రోగ్రామ్‌లో వీళ్ళు అడ్మిషన్ అనేటటువంటి ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే మిగతా ప్రోగ్రామ్స్ ఇంతకుముందు చెప్పిన అన్ని ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత మీరు హైయర్ స్టడీ చేసుకోవడానికి అవకాశం ఉంటది. కానీ డిప్లొమా ఇన్ వెటర్నరీలో ఒకవేళ మీరు జాయిన్ అయితే తర్వాత మీరు హైయర్ స్టడీ చేసుకోవడానికి అవకాశం ఉండదు డిప్లొమా ఇన్ వెటర్నరీ తర్వాత. అంటే డిప్లొమా ఇన్ వెటర్నరీ అయిపోయిన తర్వాత మీరు గ్రాడ్యుయేషన్‌లో బీబీఎస్ అనే ప్రోగ్రామ్ ఉంటది. బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అని. కానీ దానికి మీరు డైరెక్ట్ డిప్లొమా వెటర్నరీ ద్వారా వెళ్ళడానికి అవకాశం లేదు. ఇది విద్యార్థులు గమనించాలి. వీళ్ళు కూడా మార్కెట్‌లో మనకు వెటర్నరీ అసిస్టెంట్‌గా చాలా రకాల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ సెక్టర్‌లో కావచ్చు, ప్రైవేట్ సెక్టర్‌లో పౌల్ట్రీ ఫార్మ్స్, డైరీ ఫార్మ్స్ ఇలాంటి వాటిలో వీళ్ళకి చాలా అవకాశాలు ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఇది కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ 10th వన్ వచ్చేసి డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ అని ఉంది. సో ఇదేంటంటే మనకు చేనేతకు సంబంధించింది, అంటే మన గార్మెంట్స్ సంబంధించిన ఈ క్లాత్ సంబంధించిన ఉత్పత్తికి సంబంధించిన ప్రోగ్రామ్ ఇది. ఈ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి సంబంధించింది ఏంటంటే మనకు తెలంగాణలో లేదు, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది. కాలేజెస్ వెళ్ళేటటువంటి ఇది కూడా 10th క్లాస్ అయిపోయిన తర్వాత డిప్లొమా ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు. సో ఇంకా ఇవి కాకుండా చాలా రకాల సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ అనేటటువంటి 10th క్లాస్ అయిపోయిన తర్వాత లైక్ హోటల్ మేనేజ్మెంట్ సంబంధించి కావచ్చు, తర్వాత డిజైనింగ్ సంబంధించినవి కావచ్చు. సో మనకు ఒక 10th క్లాస్ అయిపోయిన తర్వాత మీరు చేసుకోవడానికి 10 డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇవి ఆలోచించుకొని మీకు ఏది ఇష్టం ఉందో, సో ఒక కెరీర్ని ఏ విధంగా ఎంచుకోవాలో మనం ఆల్రెడీ ఒక వీడియో చేసినాం కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీకు ఏ రంగం అయితే, ఏ కోర్స్ అయితే మీ లైఫ్లో మీ గోల్ ఏది ఉందో దానికి బేస్ చేసుకుని ఆ రిలేటెడ్గా ఇందులో ఏ కోర్స్ సూటబుల్ ఉంటుందో మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మీ లైఫ్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ కోర్సెస్ అన్ని మీకు చాలా ఉపయోగపడినాయి అనుకుంటున్నాను. దాంతోపాటు సో ఇలాంటి చాలా రకాల ఉపయోగకరమైనటువంటి వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను. ఇంకా తెలియని వాళ్ళకి మన ఛానల్ మీరు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.